హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శన్ మోటో వ్లాగ్స్. ఇవాళ నేను యమహా R15 వర్షన్ 3 గురించి డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. యమహా R15 రీసెంట్గా లాంచ్ అయిన వర్షన్ 3 గురించి. దీని యొక్క ఇంజన్ సీసీ వచ్చేసి 155cc ఇంజన్ తోటి వస్తుంది. నెంబర్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి సింగిల్ సిలిండర్ అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 19 bhp @ 10,000 rpm తోటి వస్తుంది. దీని మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 15 Nm @ 8,500 rpm తోటి వస్తుంది. దీని వాల్స్ వచ్చేసి 4 వాల్స్ పర్ సిలిండర్ వస్తుంది. ఫ్యూయల్ డెలివరీ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్, అంటే రీసెంట్గా కొత్త టెక్నాలజీ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ తోటి వస్తుంది. దీని కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్, ఎందుకంటే ఫుల్లీ ఫేరెడ్ బైక్స్ కాబట్టి ఫుల్లీ ఫేరెడ్ బైక్స్లలో లిక్విడ్ కూల్డ్ మాత్రమే ఇస్తారు, ఎందుకంటే దాని యొక్క ఎయిర్ ఇన్ఫ్లో అవ్వదు అండ్ కూల్ తొందర కాదు కాబట్టి వాళ్ళు లిక్విడ్ కూల్డ్ అని ఇచ్చారు. దీని యొక్క హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. అండ్ స్టార్టింగ్ మెకానిజం వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఈ బండ్లలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఇదే, కిక్ రాడ్ ఇవ్వరు. దీంట్లో బ్యాటరీ డ్రైన్ అయిపోతే ఖచ్చితంగా మీరు బ్యాటరీ మార్చినాకనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. దీని వెయిట్ వచ్చేసి 139 kgs అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 గ్రౌండ్ క్లియరెన్స్. పాత యమహా కన్నా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెంచారు. దీని హైట్ వచ్చేసి 850 mm అండ్ పాత యమహా R15 వర్షన్ 2లో హైట్ అనేది కొంచెం పైకి ఉండేది. అండ్ ఫస్ట్ వర్షన్లో వచ్చేసరికి ఇది పైన వెనక కూర్చున్న వ్యక్తి సెకండ్ ఫ్లోర్లో అండ్ ముందు రైడర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని దోలినట్టు ఉండేది. బట్ ఇది ఏం చేశారంటే వెనక సీట్ హైట్ అనేది తగ్గించారు, ముందు మన హ్యాండిల్ హైట్ అనేది పెంచారు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేశారు దీన్ని. అండ్ దీని వీల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెంచారు, ఎందుకంటే సస్పెన్షన్ కొంచెం పైకి జరపడం వల్ల ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది. వెనక సస్పెన్షన్ కొంచెం కిందికి చేశారు. అండ్ దీని సస్పెన్షన్ వచ్చేసి ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, మామూలు సస్పెన్షన్ ఇది అంత రైడ్ క్వాలిటీ అంత బాగోదు ఇది, ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది అంటే ఏదైనా బంప్స్లలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఇది వెనక వచ్చేసి రేర్ స్వింగ్ ఆర్మ్ సింగిల్ లింక్ సస్పెన్షన్ అన్నట్టు, అంటే మనకు 5-way అడ్జస్టెడ్ సస్పెన్షన్ కాకుండా సింగిల్ ఆర్మ్ సస్పెన్షన్ అని ఇచ్చారు. ఇది కూడా కొంచెం నార్మల్ సస్పెన్షన్ ఇది. వీల్ సైజ్ వచ్చేసి 17" వీల్ సైజ్ అండ్ అది కూడా అలాయ్ వీల్స్. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80, అంటే ఫ్రంట్ టైర్ కొంచెం వైడ్గా ఉన్నది. అండ్ వెనక కూడా 140/70 17" టైర్స్ ఉన్నాయి. అండ్ టైర్స్ మాత్రం చాలా వైడ్గా ఉన్నది. హైవే స్టెబిలిటీ అండ్ లాంగ్ డ్రైవ్లలో లేకపోతే టాప్ స్పీడ్లలో కార్నరింగ్లలో ఈ టైర్స్ అనేది మంచిగా ఉంటాయి. అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఈ ఇప్పుడున్న లోకల్ టైర్స్ కన్నా ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది చాలా బెటర్ గ్రిప్ ఉంటుంది, నైలాన్ గ్రిప్ తోటి వస్తుంది ఇది. అండ్ దీంట్లో ఇంకా విషయాలు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ గురించి. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్స్ ఇచ్చారు, చాలా తక్కువ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, ఎందుకంటే దీని మైలేజ్ వచ్చేసి 30 km/లీటర్, 30 km/లీటర్స్ ఉన్నది. అండ్ 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నది కాబట్టి దీని ఓవరాల్ రైడ్ అంటే మన ఇప్పుడు ఫుల్ ట్యాంక్ తోటి 300 km వరకు వెళ్తుంది. తర్వాత 300 km తర్వాత మళ్ళీ మీరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మళ్ళీ 300 km వస్తుంది. వీళ్ళు ట్యాంక్ అనేది చాలా చిన్నది ఇచ్చారు దీంట్లో. అండ్ గేర్స్ వచ్చేసి 6 గేర్స్ ఇచ్చారు, 6 గేర్స్ అది కూడా వెట్ మల్టీ డిస్క్ క్లచ్ తోటి ఇచ్చారు. అండ్ ఈ క్లచ్ వచ్చేసి స్లిప్పర్ క్లచ్ కాదు, ఎందుకంటే ఫస్ట్ గేర్ కిందకుని మిగతా గేర్స్ అన్ని పైకి ఉంటాయి కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు దీంట్లో కూడా. అండ్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి హైడ్రాలిక్ సింగిల్ డిస్క్ అంటే మన ఫ్లూయిడ్ అనే హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ డిస్క్ బ్రేక్ అయితే కాదు. అండ్ రేర్ బ్రేక్ వచ్చేసి హైడ్రాలిక్ సింగిల్ డిస్క్ ఉన్నది. దీంట్లో డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 282 mm, అంటే ఒక నార్మల్ డిస్క్ బ్రేక్ సైజ్ అంత ఉంటుంది. అండ్ వెనక వచ్చేసి 220 డిస్క్ బ్రేక్ సైజు. కొంచెం ఫ్రంట్ అనేది కొంచెం స్లైజ్గా కొంచెం 60 mm కొంచెం పెద్దగా ఉంటుంది వెనక దానికంటే. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 12 watt 4 ampere మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ హెడ్ లైట్, టెయిల్ లైట్ మొత్తం కంప్లీట్ LED వచ్చింది. కాకపోతే ఈ సైడ్ ఇండికేటర్స్ మాత్రం పాత ఉన్న హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు, హాలోజన్ లైట్ వచ్చింది. అండ్ ఈ LEDs కూడా ప్లేస్మెంట్ అనేది ఈ మన ఫేరెడ్ నుండి లోపల నుంచి ఇచ్చారు, కొంచెం బయటకు ఇస్తే బాగుండు. అండ్ ఇదంతా అట్రాక్టివ్ అయితే లేదు దీంట్లో, కొంచెం ఈ హ్యాండిల్ దగ్గర లేకపోతే పైన ఉన్న దగ్గర పెడితే బాగుండు. చాలా లో ఎండ్లో ఇచ్చారు, అంత పెద్ద అట్రాక్టివ్గా ఉండలేదు. అండ్ దీని చాసెస్ వచ్చేసి డెల్టా బాక్స్ చాసెస్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్. దీంట్లో రిజర్వ్ ఫ్యూల్ ఏమైనా, ఎందుకంటే ఫ్యూల్ ఇంజెక్షన్ కాబట్టి.
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి అసిస్టెంట్ అండ్ స్లిప్పర్ క్లచెస్ వచ్చి అసిస్టెంట్గా ఇచ్చారు, అసిస్టెంట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. అండ్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు. ఎల్సిడి క్లస్టర్ వచ్చేసి స్పీడోమీటర్ డిజిటల్ ఉంటుంది, టాకోమీటర్ డిజిటల్ ఉంటుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది, అండ్ ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, ఆల్ ఆయిల్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, పిలియన్ సీట్ ఉంటుంది, పిలియన్ గ్రాబ్ రైల్ ఉంటుంది, ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుంది, అండ్ క్లాక్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, ట్రిప్ కౌంట్ ఉంటుంది, పాస్ లైట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్. ఎందుకంటే లో ఆయిల్ అంటే ఇప్పుడు మన ఇంజన్లో ఆయిల్ కనుక ఏదన్నా తక్కువ ఉన్నా కానీ లేకపోతే ఇండికేట్ చేస్తుంది. బ్యాటరీ ఇండికేటర్ వచ్చేసి బ్యాటరీ కనుక డ్రైన్ అయితే ఎమ్మటే అలా బ్లింక్ అవుతుంది, మళ్ళీ ఎమ్మటే మీరు, ఎందుకంటే ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ కాబట్టి బ్యాటరీ ఇండికేటర్ వల్ల చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పడానికి వచ్చేసి ఇలా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అండ్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ ఆప్షన్గా ఇచ్చారు. అండ్ వివిఏ వేరియబుల్ వాల్స్ ఆప్షన్ ఇచ్చారు, అంటే మన ఫ్యూయల్ ఇంజెక్షన్ టైప్ అన్నట్టు ఇందులో. అండ్ సూపర్ వైడ్ టైర్స్ వచ్చాయి, టైర్స్ బాగా వైడ్ ఇచ్చారు. అండ్ గేర్ షిఫ్ట్ టైమింగ్ లైట్, అంటే ఒకవేళ మీరు ఒకటే గేర్లో చాలా దూరం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గేర్ కనుక మీరు చాలా దూరం కనుక వెళ్తున్నట్టయితే ఇది ఎమ్మటే బ్లింక్ అవుతుంది, ఎమ్మటే గేర్ మార్చమని బ్లింక్ అవుతుంది. అండ్ దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది వీళ్ళు స్టాండర్డ్గా అయితే ఇచ్చారు. స్టాండర్డ్ ఫీచర్స్తో పాటు అడిషనల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ వర్షన్, డార్క్ లైట్ వర్షన్, మోటోజీపీ ఎడిషన్. స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.54 lakhs ఉంటుంది. అండ్ డార్క్ లైట్ వర్షన్ వచ్చేసి 1.56 lakh ఉంటుంది. అండ్ మోటోజీపీ వచ్చేసి 1.57 ఆన్ రోడ్ ప్రైస్ ఢిల్లీ. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఢిల్లీ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఏరియా కాడ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h టాప్ స్పీడ్ ఉంటుంది. 150cc వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనొచ్చు. ఇది లో ఎండ్ పర్ఫార్మెన్స్ అండ్ పంచ్ పర్ఫార్మెన్స్ లో ఎండ్ ఉంటుంది. మిడ్ రేంజ్ అనేది నార్మల్ ఉంది. టాప్ ఎండ్ వచ్చేసి 120 కనుక క్రాస్ అయిందంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ 135 వరకు మంచి స్పీడ్ అయితే ఇస్తుంది. కొంచెం ల్యాగ్ అనేది. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.